హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును బలంగా పెరిగేలా చేసే న్యాచురల్ షాంపూని నేను ఇక్కడ తయారు చేశాను. ఈ షాంపూలో నేను ఎటువంటి కెమికల్స్ కూడా యూస్ చేయలేదండి. ఇది న్యాచురల్గా మనము ఇంట్లోనే దొరికే వాటితోనే మనము షాంపూని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ షాంపూని ఎలా తయారు చేయాలో వీడియోలో చూడండి. మనము ఉల్లిపాయ తొక్కలను సాధారణంగా పారేస్తూ ఉంటాము, కానీ ఇందులో మన హెయిర్కి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ తొక్కలో శక్తివంతమైన యాంటాక్సిడెంట్స్ మన జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మీరు రోజు కూరల్లోకి ఉల్లిపాయలను అయితే కట్ చేస్తూ ఉంటారు. ఆ ఉల్లిపాయల్ని కట్ చేసిన తర్వాత మనము పై పొరని మాత్రం పడేస్తూ ఉంటాము. ఈ ఉల్లిపాయ తొక్కల్ని పడేయకుండా పక్కకు తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు షాంపూ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టండి. అందులో 2 గ్లాసెస్ వాటర్ను పోయండి. ఆ తర్వాత ఇందులో 2 స్పూన్స్ మెంతులను వేయండి. మీరు మెంతుల్ని డైరెక్ట్గా అయినా వేయవచ్చు, లేదంటే రాత్రి నానబెట్టిన తర్వాత అయినా మీరు మెంతుల్ని వాటర్లో వేసి మరిగించవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే వేసి మరిగిస్తున్నాను. ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయ తొక్కలను వేయాలి. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకులను కూడా వేయాలి. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్ ప్రోటీన్లు జుట్టు ఎదుగుదలకి బాగా సహాయపడతాయండి. అలాగే ఇవి జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి. మెంతులు మన హెయిర్కి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. మెంతులు మన తలపైన వచ్చే చెమటను తగ్గించి స్కాల్ను శుభ్రంగా ఉంచుతుంది. మెంతులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండడం వల్ల డాండ్రఫ్ను తగ్గిస్తుంది. కాబట్టి వీటిని బాగా మరిగించాలి. ఇలా షాంపూని మనము వీక్లీ 2 టైమ్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా వాటర్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ వాటర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మనము వేరొక బౌల్ తీసుకొని అందులో స్టైనర్ను పెట్టి ఈ వాటర్ని వడపోసుకొని తీసుకోవాలి. ఈ వాటర్ మన జుట్టు వదులు కాకుండా చేస్తుంది, అలాగే డాండ్రఫ్ను కూడా తగ్గిస్తుందండి. ఇలా వాటర్ని వడపోసుకొని తీసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఈ పీల్ మొత్తాన్ని పక్కకు తీసేయండి. ఇప్పుడు ఈ వాటర్లోకి నేను షాంపూని అయితే తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఏ షాంపూ అయినా తీసుకోవచ్చండి. మీకు ఇష్టమైన షాంపూను మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లినిక్ ప్లస్ని అయితే ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో షాంపూ మొత్తం పూర్తిగా వేసిన తర్వాత ఇందులో షాంపూ మొత్తం మిక్స్ అయ్యేలాగా నొరగ వచ్చేంత వరకు బాగా కలపాలి. అంతేనండి, న్యాచురల్ షాంపూ అయితే తయారైపోయింది. ఇందులో ఉల్లిపాయ తొక్కు, కరివేపాకు, మెంతులతో మనము సహజమైన షాంపూను ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చండి. ఈ షాంపూ జుట్టు వదులు కాకుండా చేస్తుంది, అలాగే డాండ్రఫ్ను తగ్గిస్తుందండి. జుట్టునైతే బలంగా ఉంచుతుంది. ఈ న్యాచురల్ షాంపూని ఇలా తయారు చేసుకొని వారానికి 2 టైమ్స్ తలస్నానం చేస్తే గనక జుట్టు రాలడాన్ని తగ్గించి బలంగా పెరిగేలా సహాయపడుతుంది. ఈ షాంపూ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యూస్ఫుల్ వీడియోను మరింత మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.